కోనసీమ జిల్లా రాజోలు మండలంలో కలకలం రేగింది. ములికిపల్లిలో బోరు బావి నుండి గ్యాస్ లీక్ అవుతోంది. 15 మీటర్లకు పైకి గ్యాస్ ఎగజిమ్ముతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకి గురవుతున్నారు. ఘటనా స్థలికి ఫైర్ ఇంజిన్ చేరుకుంది. కోనసీమ జిల్లా రాజోలు మండలంలో కలకలం రేగింది. ములికిపల్లిలో బోరు బావి నుండి గ్యాస్ లీక్ అవుతోంది. 15 మీటర్లకు పైకి గ్యాస్ ఎగజిమ్ముతూ ఉండటంతో స్థానికులు భయాందోళనకి గురవుతున్నారు. ఘటనా స్థలికి ఫైర్ ఇంజిన్ చేరుకుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు. వర్మ. గాయత్రి, అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం కడలి శివారులో గ్యాస్ లీకేజీ కలకలం అయితే చెలరేగింది. ముఖ్యంగా విజయేంద్ర వర్మ ఆకాశరుల వద్ద బోరుబావు నుంచి అయితే ప్రస్తుతం నీటితో కూడినటువంటి గ్యాస్ సెగలు ఏదైతే ఎగిసిపడుతున్నాయి, నీటితో కలిపి గ్యాస్ అయితే ఉబ్బుకి వస్తుందని రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజామున 1 గంట నుంచి కూడా ఈ నీరు ఉవ్వెత్తున 15 మీటర్ల పైబడి ఎగజిమ్ముతూ ఉంది. దీంతో అత్యధికంగా బయటికి రావడంతో ఎక్కువ ఫోర్స్ తో వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కూడా గ్యాస్ లీకేజ్ అని తొలుత అందరూ భావించి భయాందోళనకి గురయ్యారు. అయితే సంఘటన స్థలానికి ఈ రోజు ఉదయం చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది అలాగే ఓఎన్జీసీ సిబ్బంది కూడా పూర్తిగా కొద్దిసేపటి క్రితమే పూర్తిగా కూడా ఈ వాటర్ ఫోర్స్ అన్నది ఎగజమ్మడం అన్నది ప్రస్తుతం ఆగిపోయింది. తీరా ఇది గమనించినటువంటి ఓఎన్జీసీ సిబ్బంది ఇది గ్యాస్ కాదని క్షణాల క్రితం ఏదైతే విజయేంద్ర వర్మ ఆక్రా చెరువుల వద్ద ఉప్పు నీటి కోసం తవ్వినటువంటి సుమారుగా 12 సంవత్సరాల క్రితం తవ్వినటువంటి ఈ వేసినటువంటి బోరుబావుని వాడకపోవడం యథావిధిగా అలా వదిలేసిన నేపథ్యంలో అక్కడి నుంచి ఆ బోరుబావు నుంచి వేస్టేజ్ వాటర్ కింద ఉన్నటువంటి భూ అంతర్గత ఒత్తిడి వల్ల పూర్తిగా కూడా ఈ ఎగజిమ్ముతూ సుమారు 15 మీటర్ల మేర ఫోర్స్ తో బయటకు రావడం అయితే జరిగింది. ఇది ఎటువంటి గ్యాస్ ఇందులో లేదు అని చెప్పి అందుకే త్వరగా ఈ లీకేజ్ కూడా ఆగిపోయిందని చెప్పి ప్రస్తుతం అయితే ఓఎన్జీసీ అధికారులు చెప్తా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే ఇది పూర్తిగా కూడా ఈ ఎగసిపడుతున్నటువంటి ఈ నీటితో కూడిన ప్రెజర్ కూడా పూర్తిగా ఆగిపోయిందని రైతు కూడా విజయేంద్ర వర్మ కూడా చెప్పడం అయితే జరిగింది. తొలుత దీని నుంచి అతి ఫోర్స్ గా పైకి వస్తున్నటువంటి నీటిని చూసి గ్యాస్ లీకేజ్ తో కూడినటువంటి నీరు పైకి ఉబ్బుకొస్తుంది. పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలని స్థానికులు కూడా కొంత భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది పూర్తిగా నీటితో కూడిన ఈ ప్రెషరే తప్ప వేరేది ఏమీ లేదు, గ్యాస్ లీకేజ్ కాదని అధికారులు తేల్చడంతో ప్రస్తుతం అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అటువంటి ఆందోళనకరమైన పరిస్థితులు కూడా అక్కడ లేవు. పూర్తిగా కూడా ఆ ఎగజిమ్మేటటువంటి కూడా నీరు ఆగిపోయిన పరిస్థితులు అయితేనే అంతా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి, ప్రశాంత వాతావరణం అయితే కొనసాగుతుంది. గాయత్రి. రైట్, థ్యాంక్ యూ వర్మ.